ఆవిడ అన్నిట్లో ఏడుస్తూనే ఉన్నారు. ఆవిడని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు అనేది ఆవిడ బాధ. మొన్న ఒకటి పెట్టారు, ఒక ఆవిడెవరో శారీ పంపించారు. ఏంటండి శారీ పంపించానన్నారు కదా, ఇంకా నాకు రాలేదు, వెయిటింగ్ లో ఉన్నాను. ఈ వెలికి చేస్తలేంది ఎటకారాలు వద్దు. ఎవరిదా ఎటకారం? ఎవరిది ఎటకారం? ఎవరిది ఎటకారం? నన్ను నిరికించి ఇప్పుడు నా ఎటకారం అంటావా? ఇంకా నిన్ననేమో వీటితో సమానం. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఎవరు తిట్టారో డిలీట్ చేసేసింది. నేను ఇప్పుడు అవి చూపిస్తే బాగోదు. మేము చూస్తామండి, మాకు ఇష్టము. నీ అమ్మ కడుపు కాల నాకు ఏం నాకు తెలియదన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయ్యుంటావు. ఫుడ్ నేను తింటున్నాను, పరాన్న జీవులు, ఇవన్నీ నువ్వు రెచ్చగొట్టేది పెట్టకుండా మీరు రెచ్చగొట్టి మమ్మల్ని అసమర్థులను చేస్తున్నారు. ఇక్కడ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం. నీ ఇష్టం నువ్వు అన్నప్పుడు మా ఇష్టం మాది. చాలా టూ మచ్ గా మాట్లాడిందిరా. ఇలాంటి వాళ్ళ వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఆ రైట్స్ లేవంటున్నారు కదా, అందుకే మీ పేరు క్రిమినల్ కేసులు పెట్టారు కదా. క్రిమినల్ అక్కడ తెలిసిపోద్ది కదా. ఇల్లు అలగ్గానే పండగ కాదు. మేము కూడా పెడతాం. మరి ఇట్లా స్కిన్ చూయించుకొని ఇట్లా సగం సగం వేసుకోమని చెప్పి రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఒక్కొక్కరిది ఒక్కొక్క అది ఉంటది. ఏది ఉన్నా కూడా మెజార్టీ పీపుల్దే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్ ఇంతంతా తొక్కేశారమ్మా. సమాజమే దేవాలయం లాంటిదని ఎన్టీ రామారావు గారు అన్నారు ఆ రోజు. వ్యక్తుల వల్ల సమాజం ఎఫెక్ట్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా సార్, వై నాట్, డెఫినెట్ గా అవుతుంది. నేను నిరపరాధిని ప్రూవ్ చేసుకోవడానికి అన్ని దారులు మూసుకుపోయాయి అన్నమాట. మీరు ఉన్న ఒక 5 మంది 10 మంది ఏమున్నారు, మీ వ్యాప్ మార్చుకోండి. మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. మా హక్కులు మాకు తెలుసు. కేసులు పెట్టింది వాళ్ళ అడ్వకేట్ సంప్రదించందే పెట్టిందా? అలా అడ్వకేట్ చెప్పలేదా? అన్ని తెలిసే పెట్టింది. అంత గుండె ఇచ్చింది దేవుడు భగవంతుడు. పిల్లల స్వేచ్ఛ కోసం నేను పోరాడుతున్నానని చెప్పని ఈవిడ ఆలోచన. అదే మరి ఇప్పుడు జేఏసీ కూడా పెడుతున్నట్టు ఏదో. ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మహిళల ఈవిడికి మద్దతుగా. ఇక మద్దతు అంటే ఈమెనా ఆమె 4 రోజులు అయితే తెలుస్తుంది అంట. పెట్టండి, ఎవరొద్దన్నారు? ఎవరైనా పెట్టుకోండి. మనిషి మంచోడే, గుణమే గుడిసేడు. ప్రజా కోట్లకు వద్దాం, మహిళలే, మగవాళ్ళు వద్దు. మీకు ఎంతమంది మెజార్టీగా ఓటేస్తారో చూద్దాం, ఎంతమంది మద్దతు ఇస్తారో. ఇంతే, దీనికి ఇదే క్లోజ్ సార్. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. నేను అదే చెప్పాను సార్, అడిగేటోడు లేక, అడిగేటోడు చెప్పేటోడు లేక చెడిపో. కానీ భర్తే ప్రోత్సహిస్తున్నాడు అంటారా? ఇదంతా నీ ట్రైనింగ్ కదా. ఆవిడ ఎలాగైనా డ్రెస్ చేసుకుంటారు, నా ఇష్టం అంటున్నప్పుడు మీరెందుకు ఆవిడని క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఏంటి? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. చెప్పలేదు. శివాజీ గారి వ్యాఖ్యల పైన హీరోయిన్ల గురించి మాట్లాడారు. ఇక్కడ ఆమె పేరు ఎవరు మెన్షన్ చేయలే. నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. ఆమె హీరోయిన్ కూడా కాదు. ఆమె ఎందుకు ఊహించుకుంటుందో అర్థం కావట్లేదు. ఎందుకని ఆవిడ ఎందుకని అంత ఇదిగా హైప్ తీసుకొచ్చుకొని కొంతమంది అట్లా పైశాచిక ఆనందం పొందుతుంటారు. నేను సెలబ్రిటీ కదా, నేను ఏదైనా నడుస్తుంది అని. తిలకమ్మ మాకంటే సర్దిపూడి మోటండి. నేను ఆమె కూడా ఒకటి చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, మా హక్కులు నీ అక్కను, మా అనకు నువ్వు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఎవరికి హక్కులు లేవని చెప్పేసి ఎవరంటారు? తీసుకొని రా. ఎందుకు పబ్లిక్ లకు రావట్లేదు? మీరు ఏ ఛానల్ పిలిచి నేను ఎందుకు వస్తున్నా? అంటే అది మా హక్కులు మా హక్కులు. ఏం హక్కులు నీకు? నీ హక్కులు ఎవరు కాలరాస్తున్నారు? నీ ఇష్టం ఉన్నట్టుగా మగవారితో సమానంగా షూటింగ్లు చేస్తున్నావు, నీ ఇష్టం ఉన్నట్టుగా వెళ్తున్నావు, నీ ఇష్టం ఎంజాయ్ చేస్తున్నావు, నీ ఇష్టం. ఎవరు అడుగుతున్నారు? నేను 100% కరెక్ట్ అండి. కాకపోతే మానవ సమాజంలో బతుకుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంతిమ తీర్పు. 95%, 99% ప్రజలు ఇచ్చిన మద్దతు ప్రకారంగా మనం మూవ్ కావాలి. లేదు అనుకున్నప్పుడు అడవిలో బతకాలి. నేను ఒకటి అడుగుతున్నాను సార్, మరి మీరు ఇంత స్వేచ్ఛ నీకున్నప్పుడు బౌన్సర్లు ఎందుకు పెట్టుకోవాలి? మరి చెప్పు, బౌన్సర్లు పెట్టుకుని ఎందుకు పోతున్నావు? నీకు నీ స్వేచ్ఛ నీది కదా, రా బయటికి. ఆవిడ సినిమా సెలబ్రిటీ కాబట్టి సార్ ఏం చెప్తున్నా, అమ్మాయి గాడ్ గిఫ్ట్. అది
అందరికి రాదు. సెలబ్రిటీ అంటే జవాబుదారి కాబట్టి సెలబ్రిటీ కాబట్టి చెప్తున్నా మీకు. నిన్ను చూసి చాలా మంది ప్రభావం పడుతుంది, నువ్వు ఎట్లున్నావు అని. ఆవిడ చూసి కూడా ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారంటారా? ఉంటారు కదా సార్, 100% సార్. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటున్నదో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నా. ఈ సమాజం ఇది ఆ సమాజం హర్షించేది అంటే ఎవరికి వ్యక్తిగత జీవితాలు లేవా? నీ వ్యక్తిగత చెత్త అంతా తీసుకొచ్చి పెట్టేసి కేసులు పెడితే భయపడతారా? ఇడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే, నో యూస్. వాడు విండండి. ఒక దాని కింద ఒక్క కామెంట్ 5,000 కామెంట్లు వస్తున్నాయి. 5,000 మంది మీద పెట్టాలి. మరి ఇవాళ దేశం అంతా తలుచుకుంటే నీ మీద కేసులు పెడితే నీ పరిస్థితి ఏంది? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. కానీ మేము అట్లా అనం. ఒక ఆడపిల్లగా గౌరవిస్తున్నాం, ఒక బిడ్డగా, ఒక చెల్లిగా ఇంకా నన్ను తెలుసుకుంటది అమ్మాయి అని చెప్తున్నాం. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? మీరు డబ్బుల కోసం వేషాలు వేస్తారు, వేసుకోండి అక్కడ వరకు. మీ జీవనోపాధి కోసం మేము తప్పనం, ఎవరైనా అంతే. ఇప్పుడు నా జీవనోపాధి నాది, మీ జీవనోపాధి మీది. మేము మాత్రం తెలియని కాదు, అన్ని సబ్జెక్టుల మీద జనరల్ నాలెడ్జ్ పెంచుకుందామనే తీసుకెళ్తున్నాం. స్వేచ్ఛ అంటే మగవారితో సమానంగా ఎదుగు. మగాళ్ళ మాట మేము అస్సలనంగా చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన